కటారపల్లి కాకుండా మన మండల పరిధి నుంచి తాలూకా లెవెల్లో నుంచి ఇక్కడ వచ్చేసినటువంటి కుల మత పార్టీలకు అతీతంగా అందరూ వచ్చినారు. ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఈరోజు గత 4 రోజులుగా జరిగిన మన వేమన బ్రహ్మోత్సవాలను అఖండమైన రీతిలో కని విని ఎరుగని రీతిలో సాహసం చేసి గ్రామానికి పేరు తెచ్చినటువంటి నందవేమారెడ్డి గారు ఆయన స్వయం కృషితో ఆయన ఆర్థికంగా కానీ మరి ఏదైనా ఏ సమస్యని అతను నెత్తినేసుకొని ఒకే ఒక్కడుగా ఇంత కార్యక్రమాన్ని నెరవేర్చినందుకు అతన్ని మనం గ్రామం తరఫున మన మండల తరఫున సన్మానించాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చినటువంటి నాయకులు అందరికీ పేరు పేరున దిగాంచిన పర్యాటక కేంద్రంగా పేరు గడించే గాండ్లపెంట మండలాన్ని ఐక్యరాజ్య సమితి వరకు తీసుకెళ్లిన మహానీయుడు యోగివేమన. ప్రజాకవి యోగివేమన బ్రహ్మోత్సవాలు ఉగాది పర్వదినం వారానికి ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరిగే ఒక రీతి అయితే ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు దేశవ్యాప్తం అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా కటారుపల్లి వైపు చూసే విధంగా అంగరంగ వైభవంగా, అది ఎంత ఖర్చు అయిందో, ఎంత అష్టకష్టాలు పడ్డాడో సోదరుడు నందవేమారెడ్డి గారు చూసిన ప్రతి ఒక్కరు కూడా అబ్బా అన్న రీతిలో ఈ ఆలయ ప్రాంగణం అయితేనేమి, ఇక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరమైన కటారుపల్లి క్రాస్ వరకు కాంతులతో వెదజల్లుతూ మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం దిగ్విజయం చేసి రాష్ట్రంలో కటారుపల్లి బ్రహ్మోత్సవాలు అంటే ఇవి అని పేరు తెచ్చేలా నందవేమారెడ్డి పనిచేసినందుకు ఈరోజు అన్ని మతాలకు సర్వమత సామరస్యంలో భాగంగా ఈరోజు ఆలయ పీఠాధిపతి అయిన సోదరుడు నందవేమారెడ్డి గారికి సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. కటారుపల్లి నందు ఇంత జనం కలిసామంటే మన నందవేమారెడ్డి చేసిన కార్యక్రమానికి మనం అందరం కలిసి ఆయనకు తప్పట్లు కొట్టి చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా మన ఉత్సవాల్లో మన దేశంలోనే ఎక్కడా లేని మన ఉత్సవాలు చేశాడంటే నందవేమనే. దానికి ఇప్పుడు నాకు ఢిల్లీలో ఫ్రెండ్ ఉన్నాడు, ఫోన్ చేశాడు, ఏం మీ మండలంలో ఉత్సవాలు జరుగుతున్నాయి, మాకు ఇక్కడంతా టీవీలో చూస్తున్నాం, ఎక్కడ లేని విధంగా జనాలు వచ్చినారని అడిగితే నేను అతన్ని రమ్మని చెప్పలేక నాకు ఆ ఫ్రెండ్ నేను వస్తానని చెప్పింటే వస్తానని చెప్పి ఇట్లా నాకు ఎంతోమంది ఫోన్ చేసి ఉత్సవాల్లో ఢిల్లీ లెవెల్లో కాదు దేశాల లెవెల్లో కూడా ఈ ఉత్సవాలు అందరూ చూసి ఆనందించి చేశారని కోరుతున్నాం. అదేవిధంగా పోలీసు వారైతే మనకు సహకరించారు, బాగా సమస్యలు లేకుండా ఎలాంటి సమస్యలు లేకుండా సహకరించారు. అదేవిధంగా నందవేమారెడ్డికి ఈరోజు కటారుపల్లి గాండ్లపెంట మండలం కదిరి నియోజకవర్గానికి మంచి పేరు తెచ్చి యోగవేమన ఉత్సవాలు జరిపినందుకు సన్మానం చేసే కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఈరోజు మంచి దినం, సుదినం. ఎందుకంటే మనందరం కూడా శ్రీ యోగివేమన గారి దేవుని ఆలయంలో అందరం కూడా ఉన్నాం. ముఖ్యంగా కొన్ని సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి, ఏండ్ల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి కటారుపల్లి గ్రామం నందు మన శ్రీ యోగివేమన స్వామి గారిని మామూలుగా ఇక్కడ అందరం కూడా మనము తిరునాళ్ళ మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. అందులో భాగంగానే 2026 సంవత్సరం మార్చి 29, 30, 31, 1వ తేదీ 4 రోజులు తిరునాళ్ళ మహోత్సవాలు అత్యంత వైభవంగా మరి కటారుపల్లి గ్రామ ప్రజలందరూ కలుసుకొని, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వేమన వంశస్థులు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, పూజారులు కావచ్చు, అందరూ కలిసి మన నందవేమారెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలని దిగ్విజయం చేసి, మనందరం కూడా ఆ దిగ్విజయం చేసినందుకు సన్మాన సభకు వచ్చేసినటువంటి మండలంలో ప్రజలే కాకుండా మరి కటారుపల్లి గ్రామ ప్రజలు మరియు వివిధ ప్రాంతాల నుంచి ఈరోజు తెలిసిన వెంటనే ఎక్కడ మెసేజ్ పెట్టలే, మనం ఎక్కడ పేపర్కి ఇలా ప్రొద్దున అనుకుని నందవేమారెడ్డి చాలా బాగా చేసినాడు. ఈ కార్యక్రమానికి అందరం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి
పూజారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కటారపల్లి గ్రామంలో ఉన్నటువంటి సహకరించిన నందవేమాడికి అందరినీ కూడా కలిసి రావాలనే త్వరంతో అందరూ రావడం జరిగింది. ఆ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. మరి ఆ యొక్క యోగవేమన స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇదొక మనం అందరము చూడకూడదు, మనం పుట్టినప్పటి నుంచి చూడలే ఇంత వైభవంగా ఉత్సవాలు జరగడం. ఉత్సవాలు అయితే ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నాయి. కటారపల్లికి మామూలుగా మనందరం వస్తున్నాం, మన తాతల కాలం నుంచి కూడా జరుగుతున్నాయి మంచివి. అయితే ఈ సంవత్సరము చాలామంది ఈరోజు చంద్ర చెప్పినట్లు ఢిల్లీ నుంచి అంటున్నాడు, మాకు కూడా వివిధ ప్రాంతాల నుంచి చాలా దూరం నుంచి ఫోన్లు వచ్చినాయి. ఇంత బాగా వేమన ఉత్సవాలు ఉంటే కనీసం మీరు ఒక పత్రిక కూడా మాకు పరిచయం ఉండి మీరు ఒక కనీసం స్టేటస్లోనే పెట్టచ్చు కదా, మేము చూసి వచ్చేవాళ్ళం కదా. ఆయన పద్యాలే చూస్తున్నాం, ఆయన నిత్యం ప్రజల్లో ఉండే మనిషి. మామూలుగా అయితే దేవుని దగ్గర పోయినప్పుడు దేవుని చూసినప్పుడే మనం దేవుని స్మరించుకుంటాం, దేవుడు గుర్తొస్తాడు. కానీ వేమన అలా కాదు కదా. ఆయన శ్రీ యోగవేమన స్వామి ఎప్పుడు ఎక్కడ కనపడినా కూడా మాట తాత్పర్యంలోనే, మాట పద్యాలలోనే ఆయన యొక్క పెద్ద ప్రపంచాన్నే పద్యాల రూపంలో విస్తరించేసి ప్రతి దాన్ని కూడా ఉదహరించినటువంటి ఘనత ఉన్న దేవుడు, మహనీయుడు కదా. అలాంటి మేము చూడలేకపోయినాం. మాకు భవిష్యత్తులో అయినా కూడా వచ్చే కార్యక్రమాలు చెప్పండి అని చెప్పినారంటే, మన కటారపల్లి స్థానం, మన కదిరి నియోజకవర్గ స్థానం ఎక్కడుందో మనము ఇంతవరకు మిత్రులు చెప్పినట్లు ఫయాజ్ మనం ఎక్కడో ఈరోజు మన దేశంలోనే ఒక ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయంగా మనంతా ఉన్నాం. కాకపోతే ఏంటంటే మనందరం కూడా ఇప్పుడు ఈ యొక్క స్ఫూర్తిని తీసుకొని ఏమైనా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు మనము ఏదో విధంగా కాకపోయినా ఇక్కడ ఏమన్నా మన వంతు మనం ఏదన్నా ఇక్కడ నిలవడమో పోవడమో ఎక్కడైనా సర్వీస్ అనమాట. ఏడైనా అన్నదానం దగ్గర కానీ ఇంకోటి కానీ మేము ఉంటాం, మేము చేస్తామని సోదరాభావంగా అందరము ఇట్లా కార్యక్రమాలు చేయూతనిచ్చి ముందరికి తీసుకెళ్ళి మనందరం కూడా ఇట్లా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు నందవేమారెడ్డి మరి వీళ్ళందరూ ఈ కటారపల్లి గ్రామాన్నే ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో, నందవేమారెడ్డి ఆధ్వర్యంలో ఇంత ఇదిగా అంటే ఒక డెకరేషన్ అనే కాకూడదు, ప్రతి ఒక్క విషయంలో కూడా గుడి అలంకరణ కానీ బయట కానీ కళాకారులు 400 మందిని వివిధ కళాకారులు మరియు ఇంకా ఎంత ఉంటుంది చూడండి. అసలు మనమన్నీ కూడా ఈ మహోత్సవాలన్నీ కూడా ఈరోజు ఇంత ఒంటి చేత్తో ఆ అబ్బాయి చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి సహాయ సహకారాలతో భరతనాట్యం ఉంది. ఏమి సాధ్యమయ్యే పనే. మనం కూడా చుట్టుపక్కల చేస్తున్నాం తిరునాళ్ళలు, మహోత్సవాలు, చిన్న కార్యక్రమాలు మనము అవి చూస్తున్నాం. కానీ ఒక ఆర్కెస్ట్రా పెట్టి ఒక ఏదన్నా మనం ఏదన్నా దీపాలంకరణ అవి ఇవి ఊర్లో చేయాలంటేనే ఆ మనిషి పరిస్థితి ఏమో అంతా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అటువంటి పరిస్థితుల్లో భరతనాట్యానికి 600 మంది అంటే ఆ యొక్క మహనీయుడు యోగివేమన స్వామి ఆయన ప్రతిష్టలు మనకు ముందరనే మనకు ఆయన మహిమలు అవన్నీ కూడా మనకు ముందే చూపిస్తానన్నమాట. మనమందరం ఇవి గమనించాలా. ఇవన్నీ ఇది వ్యక్తులు చేసేటువంటి పని కాదనిపిస్తుంది నాకు నిజంగా. నేను మరుసటి రోజే నందవేమారెడ్డికి ఫోన్ చేసిన, చేయకూడదు అనుకున్నా, అయినా చేసేసిన. మరుసటి రోజే పండుకుంటాడు అనుకున్నాను. అంటే మనకు అంతవరకు మాట్లాడే వరకు కూడా మనకు ఆయన మాట్లాడాలా, ఎట్లా చేసినాడు, ఇది ఏం వింత, నీ ప్రమేయమా లేకపోతే ఆ భగవంతుడు ఏమన్నా వచ్చి చేసినాడా అన్నంత వైభవంగా జరిగినాయంటే ఇంతమంది కళాకారులు ఈ ఊరికి రావడం, లక్షల మంది ఒక పంచాయతీ హెడ్ క్వార్టర్కి చేరినారంటే ఆ ఊరి పరిస్థితి ఎట్లుంటుందో చూడండి. అయితే ఇదంతా జరిగిందంటే ఆ యొక్క మహిమలు, ఆ భగవంతుని లీలలు ఉన్నాయి. అయితే నందవేమారెడ్డి యొక్క ఉండొచ్చు, మరి వాళ్ళందరూ వాళ్ళ సహాయ సహకారాలు, వాళ్ళ వంశస్థులు, మరి వాళ్ళ పూజారులు, వాళ్ళు గుళ్ళు, వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సభ తరపున వాళ్ళకు కూడా పేరున వాళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలా. ఎందుకంటే ఆయన చేసిండేది ఇంకా మనం చెప్పేయగల అన్ని లారీలతోనే. అవన్నీ ఎట్లా మెయింటైన్ చేసినాడు ఏమో అనేది ఎవరో వివరంగా సభలో కాకుండా ఆయన మనోగతంగా చెప్పాల్సి వస్తుంది. చాలా బాగా చక్కగా చేసి ఈ యొక్క ప్రాశస్యాన్ని ఆ యొక్క శ్రీ యోగవేమన స్వామివారిని ఈరోజు ప్రపంచానికి పోయేటట్లు ఈ మాధ్యమాలు ఇక్కడ లేవు, ఎక్కడెక్కడో మన స్నేహితులు అమెరికాలో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తున్నారంటే ఈరోజు ప్రపంచ దేశాలకు కూడా సైతం మన స్వామి శ్రీ యోగవేమన స్వామి వారు అంతా ఆయనకి పోతానంటే ఆయన మహిమలు. ఇది ఒక కొత్త యుగమేమో, ఆయన రాసిన అద్భుతాల్లో ఇది కూడా ఒక అద్భుతమేమో, ఈ కార్యక్రమం అంతా జరగడము, చూడడము, చేయడము. కాబట్టి చాలామంది కటారపల్లె యోగవేమన స్వామి అంటే వచ్చే సంవత్సరం ఇప్పుడు వచ్చిన దానికంటే 3 ఇంతలు వస్తారని కూడా నేను ముందే విషయం తెలియజేస్తాను. ఎందుకంటే ఆ విధంగా ప్రాచుర్యం పొంది ఆ విధంగా రావాలనేటువంటి భావన అందరిలో కూడా ఈరోజు నిజంగా చెప్పాలంటే ఇంతమందిలో చాలామందికి తెలియదు, 1% కూడా చాలామందికి తెలియదు. అప్పటికప్పుడు ఇదంతా నైట్ అనుకోవడము, కొందరు అందరూ కలిసి మన వాళ్ళంతా ఈ విధంగా జరిగిన దాన్ని మనము ఎట్లా చేసినారంతా వీళ్ళు కటారపల్లికి పోయి అక్కడ ఆలయంలో నందవేమారెడ్డి మరియు వాళ్ళ యొక్క పూజారులు, వాళ్ళ యొక్క గ్రామస్తులు వాళ్ళందరికీ మన కటారపల్లికి వెళ్ళి మనం అందరినీ వాళ్ళు అభినందించి జరగబోయే కార్యక్రమాల్లో కూడా శాంతియుతంగా మనం అన్ని సమస్యలతో మనం కూడా ఏమైనా చేస్తాం, ఇక్కడ పనులు మనమంతా ఉంటాము అని భరోసా ఇచ్చి మనందరము ఉపయోగపడి ఆ స్వామివారి భక్తికి మహిమలకు మనందరము
కృప మనం అందరం కూడా పాత్రలు అవుదామని చెప్పి అందరినీ కూడా మనందరం కూడా కోరుకుంటూ, ముఖ్యంగా నందవేమారెడ్డి సాహసోపేతంగా ఒక్కడే వాళ్ళని ఏం చేసుకున్నాడో ఎంతమంది అడిగినా తెలియదు. ఇంకా మిగతాటివన్నీ ఎంతైనాయో కూడా పరిస్థితి మనకేం తెలియవు. అయినా ఆయన ఇంత చేసి ఈ వయసుకే ఆయన ఒక పీఠాధిపతిగా కటారపల్లి ప్రాశస్యాన్ని, గాండ్లపెంట ప్రాశస్యాన్ని, మరి కదిరి నియోజకవర్గాన్ని, సత్యసాయి జిల్లాను, వివిధ రాష్ట్రాలకు, మన రాష్ట్రంలో నలుమూలలు కూడా అదంతా వ్యాపింపజేసినందుకు ఆయనను ఈరోజు మనము ఘనంగా మంచి ఆత్మశుద్ధితో మంచి ఘనంగా ఆయనకు భగవంతుడు మంచి శక్తిని, ఆయుష్ను, ఆరోగ్య ఐశ్వర్యాలు వారి కుటుంబాలకు, మరి వారి పూజారులకు, వారి వంశస్థులకు అందరికీ కూడా ఆయన యొక్క మహిమలు మనందరిపైన కూడా ఈ విధంగా జరుగుతుంటే ఉంటాయని చెప్పి మనం ఈరోజు ఇదేం పెద్ద మన కార్యక్రమం కాదు. కేవలం మనం ఆయన కష్టపడిన 10 రోజులు కాను. మనం ఈరోజు కృష్ణారెడ్డి చెప్పినట్లు కేవలం ఆయన ఒంటి చేత్తో ఏం చేసినాడో మనకు తెలియదు. మనము ఆయన చేసినాడు అనేటువంటిది మనం కొనయాడి ఆయన చిన్న సన్మానమే ఇది. ఈ సన్మానం అనేది పెద్ద సమస్య కాదు. కనీసం ఆయనకు ఒక పూలహారం మాత్రమే సన్మానం చేస్తామంతే. అయితే మంచి ఓపికతో, మంచి పట్టుదలతో, శ్రద్ధతో ఇంకా అందరం కూడా ఆయనకు గ్రామస్తులంతా కూడా రేపుసారి ఆయనకు కూడా అందరం మేము సహకరిస్తాం, మీకు ఏం చేయాలో చెప్పు, మేము యాడ్ నిలబడాలి చెప్పి మేము నిలబడి రాత్రి అంతా మేము నిలబడి పని చేస్తాము అని అందరూ సహకరిస్తారు. నీకు ఈ యొక్క ప్రాసెస్సాన్ని బైక్ పోయినందుకు మనం అందరం కూడా ఆ భగవంతుని 100 సార్లు మన యొక్క గ్రామానికి మంచి వర్షాలు వచ్చి సుభిక్షంగా రైతులు, పాడి పశువులు అన్నీ బాగుండాలని మరొకసారి మనం ఆ యొక్క యోగవేమన గారిని ప్రార్థించి మనం ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని నందవేమారెడ్డి గారికి మనం చేసి ఆయనకు మనస్ఫూర్తిగా పిల్లోడు కాబట్టి మనం అభినందనలు మాత్రమే తెలియచేద్దాం. అతనికి అభినందనలు తెలియచేసి ఆయనకు మంచి శక్తిని వల్ల ఇంకా వచ్చే కాలాల్లో ఇంకా బాగా ఈ యొక్క ప్రాసెస్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యోగవేమన భక్తులకు, మరి కటారపల్లి గ్రామ ప్రజలకు, పత్రికా విలేకరులకు, పుర ప్రముఖులు, పెద్దలు, పండితులు, కవులు, మహానుభావులు, పూజారులు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను విరమిస్తున్నాను. నా పేరు నరేంద్రరెడ్డి. శ్రీ యోగవేమన స్వామి వారి 8వ జనరేషన్ అది, అంటే 8వ తరము. శక్తి అమ్మవారి ఆశీస్సులతో, స్వామివారి ఆశీస్సులతో, మా అమ్మ నాన్న సహకారం, నా చెల్లెలు, మా చుట్ట, మా పప్పు సహకారంతో చేయడం జరిగింది. దీనికి 8 రోజుల ముందుగా స్వామివారి ఆజ్ఞ వస్తే ఆజ్ఞ ప్రకారము శ్రమించి చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు నన్ను అభినందించడానికి వచ్చిన ప్రజలందరికీ చాలా కృతజ్ఞతలు. వారి సహకారం ఇంకా ముందుగా ఉంటే ఇంకా గొప్పగా చేసేవాడినేమో అని భావించి మాట్లాడుతున్నాను. సెల్ఫీ కొట్టాం చిడి కెమెరా అట్లా స్నాక్స్ తీసుకోండి. సెల్ఫీ తీసుకోవాలి సార్. ఇట్లే బా సెల్ఫీ తీద్దాం అనుకుంటే అలా ఫోన్ తీసి నీళ్ళు వెళ్తే మాట్లాడినా అక్కడికి ఫోటో
అంత కొట్టేస్తాను అన్నీ కొడతాను. డాక్టర్ బాగా తీస్తానమ్మా, సీనియర్ డాక్టర్. ఇక్కడ చూడయ్యా అయ్యా టైటర్ కొట్టేసేది పొట్టులా. ఓకేనా? బాగా నెంబర్ ఎక్కువ తినిపించి ఇబ్బంది పెట్టద్దండి. ఇంత ప్రోగ్రామ్ అని చెప్పింటే రాత్రి నిలిపేసి. ఓకేనా? ముందే పెట్టేస్తాను. సెలక్షన్ చేసినాడు నాకు ఫోటో బిగ్ బోల్ చూపించండి అర్థమైపోయింది. కొన్నాయిటేనా ఫోటో పుల్లే నేను పంపిస్తాను.
నేను కొట్టేసిన వీడియో ఫోటో ఆయన ఏం కొట్టేదా ఎట్లా ఇట్లా జరుపుకోండి ఆ పక్కన వేసోళ్ళు ఇట్లా జరుపుకోండి ఉంటాం మీరు వేసోళ్ళు పక్కన రాండి చూపిస్తాడు ఎట్లా కొట్టేదా వేసోళ్ళు కదా అలా ఖర్చుకుంటా అంటే చంద్రశేఖర్ చంద్ర ఎక్కడ చూడు కానీ ఇంత లేట్ ఏం సార్ మీరు లేట్ చేశారు పాపమ్మ సార్ భోజనం సార్ మార్నింగ్ టిఫిన్ అయింది ఓకే స్పీకర్ ఇచ్చిన కూర్చోను ఇడ్డి మగని ఇడ్డి ఇక్కడ చిన్న పోరాడు పోరా చిన్న ఫోటో తీసేయండి డాక్టర్ వచ్చాడు క్లాస్మేట్ జమ్మన్ అవునా ఓకే ఇంకొక షాట్ అవుతుందా ఉందా మా ఫోటో తీసుకున్నా దీంట్లో నా సెల్లు పంపిస్తాం ఫోటో కొట్టినా ఫోటో మంచిగా ఓకే నీకు వాట్సాప్లో ఐఫోన్
ఓకే సార్ ఫోటో బాగా వచ్చింది. ఓకే సార్ తీసినానా? తీసుకో వెరీ గుడ్. సార్ నీట్గా ఎలాంటి రాలేదు ఇది ఫోటోది నువ్వు పెట్టు. బాబు బాగా తీసుకో. రామకృష్ణ వచ్చినాడా?